కృష్ణప్రసాద్ గారు, అలాగే పెద్దలు మాజీ టీవీ నన్నపనేని రాజ్ కుమార్ గారు, అలాగే ఆహుతులందరికీ కూడా నమస్కారం. మనం 2014-19 మధ్యకాలంలో అప్పటికి ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, అప్పుడే కొత్తగా ఏర్పడిన కాపు, వైశ్య, బ్రాహ్మణ్ కార్పొరేషన్లు, అలాగే క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఒక క్రమం తప్పని షెడ్యూల్లో క్రియేట్ క్యాంపులు కండక్ట్ చేయటం, ఆ కార్పొరేషన్ ద్వారా ఆయా సామాజిక వర్గాల్లో ఉన్న వెనకబడిన వాళ్ళకి ప్రభుత్వ పరంగా మార్జిన్ మనీతో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి లోన్స్ ఇవ్వటం, విదేశీ విద్యకి ప్రోత్సాహకాలు అందించడం లాంటివి చూసాం. కానీ 2019 ఒకసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాను పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పరిపాలన చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి తాను పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే అప్పటి వరకు ఒక క్రమం తప్పని షెడ్యూల్లో క్రియేట్ క్యాంపులు కండక్ట్ చేస్తా, అప్పటి వరకు ఉన్న కార్పొరేషన్లకి ప్రాపర్ బడ్జెట్ కేటాయింపులు చేస్తా, ఎంతో కొంతమందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా వాళ్ళ కుటుంబాల అప్లిఫ్ట్మెంట్కి సహకరిస్తున్న పరిస్థితుల నుంచి నేను ఇంకా మెరుగ్గా చేస్తాను అని చెప్పని ఒకేసారి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు. అందులో అతని ద్వారా ఏర్పాటు చేయబడ్డదే ఈ కమ్మ కార్పొరేషన్ కూడా. కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు, దానికి ఒక పాలక మండలిని ప్రకటించాడు. కానీ ఒక్క రూపాయి కూడా బడ్జెట్ కేటాయింపులు చేయలే. సరే, కమ్మ కార్పొరేషన్ అంటే వీళ్ళు ఏదో బాగా రైతువారీగా లేదు, వివిధ రంగాల్లో స్థిరపడి ఉన్నాళ్ళు, వీళ్ళకి బడ్జెట్ కేటాయింపులు చేయకపోయినా పర్లేదని అనుకున్నాడేమో. ఎస్సీ కార్పొరేషన్కి కేటాయింపులు లేవు, ఎస్టీ కార్పొరేషన్కి కేటాయింపులు లేవు, బీసీ కార్పొరేషన్కి కేటాయింపులు లేవు. ఒక నామమాత్రపు కార్పొరేషన్లకు ఏర్పాటు చేసి పాలక మండళ్ళు, ఆ పాలక మండళ్ళకి కనీసం కూర్చోటానికి కుర్చీలు కూడా లేని స్థితి మనం గత 5 సంవత్సరాల్లో చూసాం. అటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ తిరిగి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క కార్పొరేషన్కి కూడా పాలక మండలి నియమిస్తూ ఉన్నారు. గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి భిన్నంగా 2014-19 నాటి అనుభవం మళ్ళీ తిరిగి పునరావృతం అయ్యేలాగా ప్రతి కార్పొరేషన్కి కూడా సముచితమైన బడ్జెట్ కేటాయింపులు చేస్తూ ఆయా పాలక మండళ్ళు కూడా క్రియాశీలకంగా వ్యవహరించేలాగా ఆయా సామాజిక వర్గాల్లో ఉన్న ముఖ్యంగా చదువుకునే యువత విషయంలో కానీ, అదే సందర్భంలో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువత, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఎదురు చూసే యువతకి సబ్సిడీ రుణాలు అందించే విధంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పరంగా ఆ తోడ్పాటును అందించాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. అదే సందర్భంలో ప్రస్తుతం ఈరోజు పదవి బాధ్యతలు చేపడుతున్న కమ్మ కార్పొరేషన్ యువకుడు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేసి లాఠీ దెబ్బలు తిని కేసులు పాలయ్యి వేధింపులు ఎదుర్కొన్న మాజీ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు నాదెళ్ల బ్రహ్మం చౌదరి, అలాగే మా మిత్రులు నిరంతరం మేము కలిసిమెలిసి టీవీ చర్చల్లో పాల్గొనే అడుసుమల్లి శ్రీనివాసరావు గారు డైరెక్టర్గా, మిగిలిన ఇంకొక 14 మంది వివిధ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు డైరెక్టర్లుగా బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, కమ్మ సామాజిక వర్గం ఇవాళ జస్టిస్ మంజునాథ్ గారి కమిషను బీసీ రిజర్వేషన్ కోసం కమిషన్ ఏర్పాటు చేయబడ్డప్పుడు ఆ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసే సందర్భంగా మంజునాథ్ గారు ఒక ప్రెస్ మీట్లో తెలియజేశారు, బీసీ కమిషన్కి బీసీ స్టేటస్ అడగని ఏకైక సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం అని చెప్పని. మరి ఆ రోజు మనం బీసీ రిజర్వేషన్ అడగల, కానీ మనకు తెలుసు గ్రామీణ ప్రాంతాల్లో మన ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి అని చెప్పని. ఇవాళ ఇందాక మన మిత్రులు వసంత కృష్ణప్రసాద్ గారు చెప్పినట్టుగానే ఖచ్చితంగా మన సామాజిక వర్గంలో కొన్ని అంతరాలు ఉన్నది వాస్తవం. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ చదువుకునే పిల్లల్ని వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ చదువుకు తోడ్పాటును అందించే విధంగా, అదే సందర్భంలో స్వయం ఉపాధి కల్పించుకోవాలని ఆశించే యువతకి ప్రభుత్వ పరంగా తోడ్పాటును అందించే విధంగా, అన్నిటికన్నా ముఖ్యంగా బెటర్ కెరీర్ అండ్ బెటర్ ప్రాస్పెక్ట్స్ అని చెప్పని మన గ్రామీణ ప్రాంతాల నుంచి యువత మొత్తం వలసబాటలు పట్టున్న నేపథ్యంలో గ్రామాల నుంచి పట్టణాలకి, పట్టణాల నుంచి నగరాలకి, నగరాల నుంచి విదేశాలకి ఇవాళ మన కుటుంబాలు ఈ వలసలు వెళ్ళిపోతున్న నేపథ్యంలో మన గ్రామీణ ప్రాంతాల్లో పెద్దలు మాత్రం మిగులుతూ ఉన్నారు. అటువంటి పెద్దలు ఇవాళ ఒంటరితనం, అనారోగ్యం, ఆర్థిక సమస్యలతో కూడా ఇబ్బంది పడే పరిస్థితులు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. అటువంటి వాళ్ళకు కూడా చేదోడు వాదోడుగా నిలవటానికి సరైన కార్యక్రమాలు రూపకల్పన చేసుకొని అసలు శిస్సులు చారిటీ అంటే ఏ లక్ష్యంతో అయితే ప్రభుత్వం ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందో
ఆ దిశగా కార్పొరేషన్ తరఫున మెరుగైన సర్వీసెస్ అందిస్తారని చెప్పని, అలా అందించడంలో ప్రభుత్వపరమైన తోడ్పాటు కూడా బ్రహ్మం చౌదరికి అలాగే మిగిలిన పాలక మండలి సభ్యులందరికీ కూడా సరైన తోడ్పాటు అందుతుందని చెప్పని ఆశిస్తూ వారందరికీ మరొకసారి మనపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.